ధనుసు రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. వీరికి అర్ధాష్టమ నడుస్తుంది. ఆయన జన్మరాశి అయిన గురువు సప్తమంలోనూ ఉన్నారు. గురు వీక్షణ చూస్తున్నారు. మీరు చేసే ప్రతి కార్యక్రమంలోనూ సఫలీకృతం అవుతుంది. పట్టుదలతో ఏదైనా కార్యక్రమం తలపెడితే అది 10 మంది మెచ్చుకోదగ్గగా ఉంటుంది. దూర ప్రాంత ప్రయాణాలు కలిసి వస్తాయి. ఆరోగ్యరీత్యా చిన్న ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో అవి సమస్యపోతాయి. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి అనుకూలంగా ఉంటుంది. ప్రభుత్వ రంగంలో ఉన్న వారికి అనుకూలంగా ఉంటుంది. అధికారుల వల్ల మెప్పు పొందగలుగుతారు. అయితే ప్రయాణాలు ఎక్కువగా చేయవలసి ఉంటుంది. చిన్న డిస్టర్బెన్సెస్ వచ్చినా దాన్ని సమర్థవంతంగా నిర్వర్తించగలుగుతారు. ఏదైనా ఒక సమస్య వస్తే దాన్ని పరిష్కరించి 10 మందిలో మెచ్చుకోలుగా చేసే ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవి సఫలీకృతం అవుతాయి. మీరు బాగా పనిచేస్తున్నారని చక్కగా పేరు ప్రఖ్యాతలని వచ్చే విధంగా ఉంటుంది. కానీ మెప్పులకి దూరంగా ఉండడం, సాధ్యమైనంత వరకు ప్రశాంతంగా ఉండమైన జీవితాన్ని గడపడం చెప్పదగింది. ఖర్చులను అదుపులో ఉంచుకోవాలి. అధికంగా ధన వ్యయం ఉండే అవకాశం గోచరిస్తోంది. కొన్ని శుభకార్యాలు నిర్వర్తిస్తారు. పంచమాధిపతి వ్యయాధిపతిని కుజుడు తృతీయంలో ఉన్నారు. సంతానం సంబంధించిన విషయ వ్యవహారాలు కొంత ఇబ్బంది పెడతాయని అనిపిస్తుంది. కానీ ఎటువంటి ఇబ్బంది ఉండదు. సంతానం బాగుంటుంది. సంతాన విద్యా విషయాలలో కూడా మంచి పురోగతి కనిపిస్తుంది. గడిచిన కొన్ని వారాల కంటే కూడా సంతానాభివృద్ధి చక్కగా ఉంటుంది. ఏదైనా సరే సంతానాభివృద్ధి బాగుండాలి. మనం చేసే కష్టం ఏదైతే ఉందో అది వారి కోసమైనా ఆలోచించడం ముందుకు వెళ్తారు. వివాహ సంబంధించిన విషయాలు మంచి సంబంధం కుదురుతుంది. సంతానం కోసం ప్రయత్నం చేసిన వారికి చక్కగా సంతానం శుభవార్తను వినగలుగుతారు. అదేవిధంగా భూమి కానీ ఫ్లాట్ కానీ కొనుగోలు చేస్తారు. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి, వైద్యులు ఉన్న వారికి, విదేశీ ప్రయాణం చేస్తాం అనుకునే వారికి కాలం అనుకూలంగా ఉంది. వీసా సంబంధించిన వ్యవహారాలు సానుకూలపడుతుంది. విదేశీ ప్రయాణాలు చేయగలుగుతారు. అదేవిధంగా రాజకీయ రంగంలో ఉన్న వారికి, వైద్యులు ఉన్న వారికి, కాస్మెటిక్స్, బ్యూటిషియన్స్ ఈ రంగాల వారికి కాలం అనుకూలంగా ఉంది. మనం ఊహించిన పదవి చేతికొచ్చే అవకాశాలు గోచరిస్తోంది. ఈ రాశిలో జన్మించిన విద్యార్థులకు కాలం చక్కగా ఉంది. పరీక్షా సమయం ప్రతిరోజు దక్షిణామూర్తి స్తోత్రం పఠించి ముందుకు వెళ్ళండి. మంచి ఫలితాలు ఉంటాయి. అదేవిధంగా వైద్యులు ఉన్న వారికి, సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వారికి, అడ్మినిస్ట్రేషన్ రంగంలో ఉన్న వారికి, ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో వారికి కలిసి వస్తుంది. గడిచిన వారాల కంటే కూడా ఉద్యోగ ప్రయత్నాలు ఏమి రావడం లేదు, ముందుకు వెళ్ళడం లేదు అనే భావం లేకుండా మీ ప్రయత్నం మీరు చేయండి. అవకాశాలు అవే కలిసి వస్తాయి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా చాలా అనుకూలంగా ఉంటుంది. వ్యాపార అభివృద్ధి గడిచిన వారాల కంటే ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. వీళ్ళకి అర్ధాష్టమ నడుస్తుంది. అయినా రాశ్యాధిపతి ఆయన గురువు సప్తమంలో ఉన్నారు. మీరు చేసే కార్యక్రమం ఏదైతే ఉందో అది సఫలీకృతం అవుతుంది. 10 మంది మెచ్చుకోలుగా ఉంటుంది. అలా విధంగా నరదిష్టి అధికంగా ఉంటుంది. మీరు బాగా పైకి ఎదుగుతున్నారని, బాగా సంపాదిస్తున్నారని, 10 మందిలో పేరు ప్రఖ్యాతలు తెచ్చుకుంటున్నారని ఈర్ష్యా ద్వేషాలు ఉండే వాళ్ళు ఎక్కువగా ఉంటారు. ప్రతిరోజు కుదిరితే రోజు లేదా గురువారం నాడు, మంగళవారం నాడు ఇంట్లో ధూపం వేయండి. దానివల్ల కొద్ది వరకైనా నరదిష్టి అనేది తగ్గుతుంది. ఈ రాశిలో మించిన వారు ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమః శివాయతో దీపారాయణ చేయడం, ప్రతిరోజు సుందరకాండ పారాయణం కానీ, హనుమాన్ చాలీసా కానీ వినండి. మంచి ఫలితాలు ఉంటాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 1, కలిసి వచ్చే రంగు తెలుపు. ఏదైనా పని మీద బయటికి వెళ్ళినప్పుడు గురువారం కానీ శుక్రవారం వెళ్ళండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ పూజస్టోర్.in పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావాల్సిన పూజా సామాగ్రి అంతా ఒక్కొక్క క్లిక్ తోనే మీ ఇంటి వద్దనే పొందండి. ఈ పూజస్టోర్.in